అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శశి మీడియా. ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం. మీరు ఇక్కడ చూడొచ్చు, చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని హరిత నగరంగా తీర్చిదిద్దాలని అయితే కంకణం కట్టుకున్నారు. మీకు రైట్ సైడ్లో చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, కొమ్మలు లేకుండా. మనకి అనంతారం దగ్గర ట్రీ ట్రాన్స్లొకేషన్ అని ఒక ఏరియాని పెట్టారండి. అంటే అమరావతి ఎక్కడైతే భూములు తీసుకున్నటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ప్రధానంగా ఇలా రోడ్లు నిర్మించినటువంటి ప్రాంతం కావచ్చు, లేదా కోర్ క్యాపిటల్ ఏరియాలో ప్రభుత్వ భవనాలు కడుతున్నటువంటి ప్రాంతం కావచ్చు. ఈ ఏరియాలో ఏవైతే చెట్లు ఈ మనకి ఆక్సిజన్ని ఎక్కువగా ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే చెట్లు ఉన్నాయని భావించారో, లేదు అసలు అమరావతి ప్రాంతంలో కొద్దిగా వయసు ఎక్కువ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఈ నిర్మాణాలకు అడ్డుగా ఉన్నట్లయితే, గత ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళుతుంటే దారి పక్కన ఉన్న చెట్లు కూడా నరికేసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఇక్కడ ఉన్నటువంటి చెట్లని మనం చంపేయొద్దు, వీటిని ట్రీ ట్రాన్స్లొకేషన్ చేద్దామని చెప్పి అక్కడ అడ్డుగా ఉన్నటువంటి చెట్లన్నింటినీ కూడా తీసి అమరావతిలోని అనంతారం అనే విలేజ్ దగ్గర ఒక నర్సరీ ఏర్పాటు చేశారండి. సో ఈ చెట్లన్నింటినీ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ సంరక్షిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో, ఈ భవనాలు ఏవైతే ఉన్నాయో అనువైనటువంటి ప్రాంతాల్లో గ్రీన్ బఫర్ జోన్ అని ఉంది. డక్టుల నిర్మాణం చేపడుతున్నారు చూడండి. అమరావతి రాజధానిలో రోడ్ల పక్కన డక్టుల నిర్మాణం జరుగుతుంది. అంటే అండర్ గ్రౌండ్లోని కేబుల్స్ వేయడానికి కానీ, అండర్ గ్రౌండ్ బ్రూగార్బ్ డ్రైనేజీ కానీ ఇవన్నీ ఉన్నటువంటి దాని పక్కన గ్రీన్ బఫర్ జోన్ ఉందండి. ఆ బఫర్ జోన్లో అక్కడ ట్రీ ట్రాన్స్లొకేషన్ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నాటడం జరుగుతుందండి. ప్రస్తుతానికి అమరావతి అనేది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ, అంటే ఫ్రమ్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ నగర నిర్మాణంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికి నేను మీకు ఈ రోడ్డు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇదే అతి ప్రధానమైనటువంటి E3 రోడ్డు అండి. ఈ అమరావతి సిటీలోకి రావడానికి మెయిన్ రోడ్డు అదిగో అక్కడ చూడండి, చెట్లు ఆల్రెడీ నాటారు. అవి మీకు రైట్ సైడ్లో ఇప్పుడు కనిపించి ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు వేరే ప్లేసెస్లో ఉన్న చెట్లను తీసుకొచ్చి ఒక చోట సంరక్షించి మరలా అనువుగా మారిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ రోడ్లకి ఇరువైపులా నాటుతున్నారు. గతంలో మనం మాట్లాడుకునేవాళ్ళం, అంటే చరిత్ర పుస్తకాలు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అశోకుడు ఈ రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించను అనే మాట చదువుకుంటే, గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్యకాలంలో జగనుడు చెట్లు నరికించను అనే మాట చదువుకున్నాం. సాధారణంగా అసలు ఆయన హెలికాప్టర్లు ఆకాశ మార్గాన్ని వెళుతున్నా కూడా కింద ఉన్న చెట్లు నరికేసేసేవాళ్ళు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గతంలోనే జన్మభూమి ఇటువంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు పచ్చదనం, పరిశుభ్రత, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు ఇటువంటి మా చిన్నతనంలో నేను వింటూ ఉండేవాడిని. అంటే ఆ కాలంలో చంద్రబాబు గారు ఫస్ట్లో 95, 99 అలా ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కొద్దిగా వయసులో ఉన్న వాళ్ళకైతే అవన్నీ కూడా అనుభవంలో ఉండే ఉంటాయి. సో ప్రజెంట్ అమరావతిలో కూడా అటువంటిదే చేస్తున్నారండి. ఇది ఒక హరిత నగరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇది యాక్చువల్గా గ్రీన్ఫీల్డ్ సిటీ. సో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి పనులు అనేవి మాత్రం అమరావతి ప్రాంతంలో చాలా చురుగ్గా సాగుతున్నాయండి. ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా కూడా కార్మికులతోటి సందడిగా అమరావతి ప్రాంతం అయితే మారింది. సో మీరు ఒకసారి ఈ రోడ్లు ఇవన్నీ కూడా చూడొచ్చు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారని. ప్రధానంగా నేను ఇక్కడ చూపించేది ఏంటంటే, అమరావతిలో ఒకే ప్రాంతంలో 7 జాతీయ బ్యాంకులు అయితే శంకుస్థాపన చేసుకోబోతున్నాయి. ఆల్రెడీ వీటికి సంబంధించి ల్యాండ్ కూడా అలాట్మెంట్ అయిపోయిందండి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు, మెయిన్ రోడ్డు. సో రోడ్డును ఆనుకునే మనకు విజయవాడ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో, అలానే రాయపూడి నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు SBI బ్యాంకుకి సంబంధించినటువంటి ల్యాండ్. లోపలికి వెళ్దాం. ఇటు పక్క ఇండియన్ బ్యాంక్ ఉంది, దాని పక్కనే IOB ఉంది, అలానే ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్గా మార్చారు, మెర్జ్ చేశారు కాబట్టి అది ఉంది. సో ఇక్కడ కేటాయించినటువంటి ఈ ప్రాంతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రధానమైనటువంటి హెడ్ క్వార్టర్ మన అమరావతి రాజధానిలో ఏర్పాటు చేసుకోవడానికి కేటాయించినటువంటి ప్రాంతం అండి. ఆల్రెడీ వాళ్ళు ఈ ల్యాండ్కి చుట్టూరు కూడా వాళ్ళు ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఒకసారి చూడండి, రేకులతోటి ఇలా ప్రతి ఒక్కరు కూడా బ్యాంకులు అనేవాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఆల్రెడీ వరుణ్ గ్రూప్ వాళ్ళు 5 స్టార్ హోటల్ మనకి CRD ఆఫీస్ పక్కనే కడుతున్నారండి. సో అమరావతిలోకి అంతర్జాతీయ సంస్థలన్నీ కూడా, అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, అలానే ప్రైవేట్ రంగంలో పేరెన్నికైన సంస్థలు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ మధ్యలో ల్యాండ్స్కేప్ ఏరియా ఏదైతుందో ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి, ఈ రోడ్లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి తెలుసండి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. చాలా పకడ్బందీగా మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు చూడండి, పొద్దున్నే టిఫిన్ చేస్తున్నారు. యాక్చువల్గా ఎప్పుడో 4 గంటలకు వస్తారంట. నేను వాళ్ళతోటి మాట్లాడాను. 4, 5 ఆ టైంలో వచ్చి ఈ రోడ్లు మొత్తాన్ని నీట్గా క్లీన్ చేసి, అలానే ఈ ల్యాండ్స్కేపింగ్ ఏరియా, ఈ ట్రీస్ని చూడండి ఎలా మెయింటైన్ చేస్తున్నారు. ఈ పక్క కానీ ఈ పక్క కానీ ఈ ఏరియా మొత్తం కూడా ఈ రోడ్లలోంచి వెళ్తూ ఉంటే
మనకి సిటీకి దగ్గరలో ఉన్నప్పుడు నేషనల్ హైవేస్లో కనిపిస్తుందండి ఇటువంటి ల్యాండ్స్కేపింగ్ అనేది. అలానే మనకి ఫారిన్ కంట్రీస్లో కూడా ఇలా ఎక్కడో చూసుంటాం మనం, అలా అనిపిస్తుంది అమరావతి ప్రాంతంలో ఈ రోడ్లు చూస్తుంటే. సో ప్రతి రోడ్ని కూడా ఇలాగే డెవలప్ చేయబోతున్నారండి. ఇది ఒక మోడల్ E3 రోడ్ అండి, సీడ్ యాక్సిస్ రోడ్ అంటారు. ప్రతి ఒక్కరు ఈ రోడ్లో ప్రయాణించే వాళ్ళకి ఇది ఒక అనుభవమే. ఒకసారి చూడండి ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు చూద్దామన్నా కూడా కనిపించకుండా చెట్లన్నీ ఎండిపోయి వాడిపోయి ఉండేయండి. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించి సిఆర్డీ అధికారులు వాళ్ళ యొక్క టీంలు ఏవైతే ఉన్నాయో ఈ మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు వాళ్ళందరినీ దగ్గరుండి పనిచేయిస్తూ చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్గా ఎక్కడా కూడా ఒక చిన్న పేపర్ కూడా ఈ రోడ్ల మీద లేకుండా మెయింటైన్ చేస్తున్నారండి. ఒకసారి చూడండి ఈ క్రోటాన్స్ కానీ ఈ పువ్వులు కానీ ఈ కాగితం పూలు అంటాం చూడండి, అవి కానీ అసలు చాలా బాగా అయితే రోడ్లు మెయింటైన్ చేస్తున్నారు. ఆ పక్క చూడండి మనకి డక్టల్ నిర్మాణం పక్కనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కోసం పెద్ద పెద్ద పైపులు అయితే తీసుకొచ్చారు. భారీ వెహికల్స్ తోటి అమరావతి మొత్తం చాలా సందడిగా ఉందండి. ప్రజెంట్ కోర్ క్యాపిటల్ ఏరియాలో ప్రతి చోట కూడా పనులు జరుగుతున్నాయి. వీళ్ళు చెప్తున్నారు అధికారులు, పేపర్ల మీదే కనిపిస్తుంది, బయటకేమీ పెద్దగా తెలియట్లేదు అమరావతిలో అసలు రాజధానికి కడుతున్నారా లేదా అనేది అని అందరూ అనుకుంటున్నారు. కానీ ప్రతి సైట్లోనూ ఖచ్చితంగా వర్క్ జరుగుతుందండి. ప్రతి చోట ఖచ్చితంగా పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఇటు జడ్జెస్ బంగ్లాస్ కావచ్చు, మినిస్టర్ బంగ్లాస్ కావచ్చు, IAS IPS ఆఫీసర్ టవర్స్ కావచ్చు, MLA MLC క్వార్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే కోర్ క్యాపిటల్ ఏరియా కనుక పూర్తయితే, అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి భవన సముదాయం కనుక పూర్తయితే ప్రభుత్వానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఏటా ఆదాయం మిగులుతుందండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో MLA MP స్థాయి దగ్గర నుంచి ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, కింది స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరికి హౌస్ రెంటల్ అలవెన్స్ అనేది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు చెల్లిస్తున్నారు. కానీ వాళ్ళకి క్వార్టర్స్ అనేవి అలాట్ చేసినట్లయితే అద్దె అనేది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం పెద్దగా ఉండదు. అప్పుడు ఆ రూపంలో అయితే చాలా అమౌంట్ అనేది ప్రభుత్వానికి తగ్గుతుందండి వాళ్ళకి ఇచ్చే దానిలో. సో చూడొచ్చు ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు అమరావతిలో నేను రాయపూడి వైపు నుంచి, తుళ్ళూరు రాయపూడి వైపు నుంచి విజయవాడ వైపు అయితే ట్రావెల్ చేస్తున్నాను. చూడండి మీకు ఆ మున్సిపల్ కార్మికులు వీళ్ళందరూ కూడా వర్కర్స్ అనేవాళ్ళు ఈ రోడ్లో కనిపిస్తూనే ఉంటారు. సో మెయింటెనెన్స్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటని కూడా చూడండి. ఎక్కడ చూసినా కానీ గుంతల రోడ్లు ఉన్నట్లయితే వాటన్నింటినీ బాగు చేయడం, రోడ్లు బాగాలేని చోట మంచిగా రోడ్లు వేయటం. సో మౌలిక సదుపాయాల మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక పక్క సంక్షేమం అందిస్తూనే మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగా చేస్తుంది. మీరు చూడొచ్చు దాదాపుగా ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలోకి వస్తున్నాయో. ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది, ఇక్కడికి గూగుల్ కంపెనీ రాబోతుంది, అక్కడ డేటా సెంటర్లు వైజాగ్లో రాబోతున్నాయి, HCL కంపెనీ వచ్చింది, TCS వస్తుంది, యాక్సెంచర్ వస్తుంది. ఇలా కంపెనీలన్నీ కూడా ఎన్నైతే దేశంలో ప్రేరణకన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వస్తున్నాయండి. పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా ఇక్కడ 5 స్టార్ హోటల్స్ పెట్టడానికి అయితే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే విజయవాడలో దిగి విజయవాడ నుంచి అక్కడ హోటల్స్లో స్టే చేసి అమరావతి రావాల్సి వస్తుంది. ఇక్కడే కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ ఇక్కడికే వస్తారు. సో చూడొచ్చు వర్క్ అనేది ప్రతి చోట ప్రతి సైట్లోనూ జరుగుతూనే ఉందండి. చాలా బాగా అయితే వర్క్స్ చేస్తున్నారు ప్రజెంట్. సో అమరావతి గురించి అప్డేట్స్ అనేవి చూస్తున్నట్లయితే ఈ రోడ్డు చూస్తేనే అర్థమైపోతుంది ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నారు ఏంటనేది. సో కోర్ క్యాపిటల్ ఏరియాలో పనులు ఎలా జరుగుతున్నాయి అనేది మీకు మరొక వీడియోలో అయితే చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడొచ్చు ఇటువంటి పెద్ద పెద్ద వెహికల్స్ గత 5 ఏళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఒక నిశ్శబ్దం రాజ్యం వెళ్తూ ఉండేది ఈ అమరావతి ప్రాంతంలో. వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలకి లోనైపోయి అసలు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు. ఇక్కడ చూడండి మున్సిపల్ కార్మికులు మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు పనులు చేసుకుంటా. వాళ్ళు చూడండి ఎలా మెయింటైన్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి రోడ్డుకి ఇరువైపులా కూడా ఈ ట్రీస్ని కానీ ఇవన్నీ కూడా. గతంలో పెద్దగా వెహికల్స్ కూడా ఇక్కడ తిరిగేవి కాదండి. అసలు సచివాలయం, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ప్రజెంట్ అయితే అన్ని చోట్ల వర్క్స్ జరుగుతున్నాయి. పబ్లిక్ ప్రైవేట్కి సంబంధించినటువంటి సెక్టార్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, వివిధ పనుల మీద ఇక్కడికి వచ్చేవాళ్ళు కావచ్చు. అమరావతి మొత్తం కూడా చాలా సందడిగా మారిపోయిందండి. ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు నేను మార్నింగ్ టైంలో రికార్డ్ చేశాను, 7:38 అరౌండ్ ఆ టైంలో. సో ఆ టైంలోనే ఇలా ఉంది. ఇంకా సాగితే మామూలుగా అమరావతి ప్రాంతంలో ఎలా ఉంటుందనేది ఈ ప్రాంతంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మీకు ఆ పక్కన పైపులు కనిపిస్తున్నాయి చూడండి. సో నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను,
అమరావతి ప్రాంతంలో కేబుల్స్ అనేవి పైకి కనిపించకూడదు, ఏమన్నా కానీ భూగర్భ వ్యవస్థలోనే ఉండాలి, అంటే అండర్ గ్రౌండ్లోనే. సో ఈ రోడ్లకి ఇరువైపులా కూడా డక్టల నిర్మాణం చేశారు, దానిలోంచి కేబుల్స్ వెళ్తూ ఉంటాయి. అక్కడక్కడ మ్యాన్ హోల్స్ లాంటివి ఉంటాయండి, మూతలు. సో ఏంటంటే ఆ కేబుల్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే దాని లోపలికి వెళ్ళి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో వీళ్ళు కనుక్కొని సో అక్కడ రిపేర్ చేసేటట్టుగా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అలానే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి సరఫరా వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా పకడ్బందీగా, పైకి ఏం కనిపించుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇటు మొత్తం కూడా ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి ఈ పక్క ఆ పక్క. సో మీకు కేబుల్స్ అనేవి పెద్దగా కనిపించవండి అసలు ఇక్కడ. ప్రతి ఒక్కటి కూడా అమరావతిలో కోర్ క్యాపిటల్ ఏరియాలో ప్రతి చోట ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయో అక్కడ ప్రతి చోట సీసీ కెమెరాలతో అనుసంధానం చేస్తున్నారు. అవి మొత్తాన్ని తీసుకొచ్చి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది సిఆర్డీ ఆఫీసులో 13వ తారీఖు రేపు లేదా ఎల్లుండి ఓపెన్ చేయబోతున్నారు, దానికి అనుసంధానం చేయబోతున్నారు. సో ఎక్కడెక్కడ ఏ వర్క్ జరుగుతుంది, ప్రోగ్రెస్ ఏంటి, తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి, ఇంకా అక్కడ వర్క్ త్వరగా అవ్వాలంటే చేయాల్సింది ఏంటి అనేది మొత్తం ఇక్కడ నుంచే పర్యవేక్షణ అనేది చేస్తారండి. సో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో రాజధానికి అనేది ఒక 1 or 2 yearsలో అయితే మొత్తం రూపురేఖలు అనేవి వచ్చేస్తాయండి. మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది వెస్ట్ బైపాస్లో భాగంగా అమరావతికి అలానే విజయవాడకి మధ్య నిర్మించినటువంటి అతి భారీ బ్రిడ్జ్ అండి అది. సో ఇది కాజా టోల్ ప్లాజా దగ్గర ఎండ్ అవుతుంది, అంటే బ్రిడ్జ్ అనేది ఇక్కడ దిగుతుంది అమరావతి రాజధానిలో. సో ఈ రోడ్డు మనకి కాజా టోల్ ప్లాజా వరకు అయితే వెళ్తుందండి. సపోజ్ అటు హైదరాబాద్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ, ఖమ్మం వైపు నుంచి కానీ, లేదా వైజాగ్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఇటు వెస్ట్ బైపాస్లోంచి విజయవాడ సిటీలోకి ఎంటర్ కాకుండానే ఈ బ్రిడ్జ్ మీదుగా డైరెక్ట్ గుంటూరు డిస్టిక్లో కాజా వరకు వెళ్ళిపోవచ్చు అండి. దీని ద్వారా చాలా సమయం కానీ చాలా దూరం కానీ ఆదా అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. సో చూడొచ్చు, అది కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయిందండి. మరి దాని ప్రారంభోత్సవం కూడా అతి త్వరలోనే చేస్తారని చెప్తూ ఉన్నారు. సో చూశారు కదా అమరావతిలో వెదర్ అనేది ఎలా ఉంది. యాక్చువల్గా నైట్ టైం రాత్రి భారీ వర్షం పడడం వల్ల కొంచెం రోడ్లు అనేవి చిత్తడి కనిపించవచ్చు, కానీ చాలా నీట్గా క్లీన్గా మాత్రం మెయింటైన్ చేస్తున్నారండి. సో అమరావతి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.